అన్నబాబు బిఏ మంచి ప్రైవేట్గా బాబు రండి రండి సెకండ్ ప్రైజ్ వెంకట్రావు. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన
మీడియా మిత్రులందరికీ మన కళాశాల యాజమాన్యం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా రూపుదిద్దిన BA BCom ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాశీస్సులు. యాక్చువల్గా ఈ కార్యక్రమం మార్చిలో జరగాల్సింది, అనుకోకుండా మార్చి తర్వాత ఏప్రిల్ అనుకున్నాం. ఏప్రిల్లో ఈ ఆలు రెన్యువేషన్ చేయడం వల్ల విద్యార్థులు కొద్దిగా అసౌకర్యానికి గురయ్యారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. లేట్ అయినా వేసవి సెలవులైన విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన కళాశాల 1952లో స్టార్ట్ అయింది. 1952లో స్టార్ట్ అయ్యి 2010 దాకా చక్కగా మన ప్రకాశం జిల్లాలోనే ఏకైక పేరుగొన్న విద్యా సంస్థగా వెలుగొందింది. 2010 తర్వాత గవర్నమెంట్ వారి ఉత్తర్వులకైనా, గవర్నమెంట్ వారి యొక్క పాలసీస్కైనా ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే పాత కాలేజీలకి ప్రావీణ్యం తగ్గిపోయింది. తదనుగుణంగా 1950లో స్థాపించిన కళాశాలలు ఒక్కోటి కనుమరుగైపోతూ ఉన్నాయి. ఈ కళాశాలలో ఎంతోమంది ప్రముఖులు, ఇందాక మన శివపార్వతి చదివిన తొలి పలుకుల్లో ఉంది. ఎందరో మహానుభావులు ఈ గడ్డ మీద చదువుకొని రాష్ట్రంలోనే దేశంలో కూడా వివిధ స్థాయిల్లో ఇప్పటికీ పనిచేస్తున్నారు, చేసి రిటైర్ అయిన వారు. కళలు మన కళాశాలలోని మన ఆడిటోరియం నుంచే బయటికి వచ్చారు చాలామంది. ఇందాక చెప్పింది పాప టి కృష్ణ పేరు వినుంటారు. ఇప్పుడైతే వాళ్ళ కొడుకున్నాడు హీరోగా, టి గోపీచంద్ అని. ఆ టి కృష్ణ గారు డైరెక్టర్గా ఇప్పుడు విద్యార్థులు తెలుసో లేదో మరి అద్భుతమైన సినిమాలు తీశారు. ప్రతిఘటన, వందే మాత్రం, దేవాలయం, ఇటువంటివి రేపటి పౌరులు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన సినిమాలు ఆయన డైరెక్ట్ చేసి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చాడు. అట్లనే ఎర్రమల్లెలనే మాదాల రంగారావు గారు, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. వివిధ వృత్తుల్లో అట్లానే మన కళాశాల నుంచి బయటికి వెళ్ళిన ఎన్ సాంబశివరావు గారు మనకి రాష్ట్ర డీజీపీగా చేస్తున్నాడు. ఆయన అత్యున్న స్థానంలో చేసి వారు రిటైర్ అయి ఉన్నారు. అట్లానే ఎంతోమంది, గెయిల్ అని ఉన్నాడు, గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ చైర్మన్గా మన కళాశాల విద్యార్థి చుంచు రాజేంద్ర ప్రసాద్ గారు చేసి వారు రిటైర్ అయి ఉన్నారు. అట్లా వివిధ బ్యాంకుల్లో కానీ వివిధ స్థాయిల్లో కానీ చేసి వారి స్థాయికి తగ్గట్టు మన కళాశాల నుంచి బయటకు వెళ్ళారు. ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి వారి మంచి పొజిషన్లో రిటైర్ అయి ఉన్నారు. కనుక కాలానుగుణంగా మన విద్యార్థులు రాను ఏంటంటే కళాశాలలు నిర్వీర్యమైపోతున్నాయి. ఉన్నదంటూ ఇప్పుడున్న మేనేజ్మెంటు ఏదో విధంగా కళాశాల పేరు నిలపాలని వారు 2019లో స్కూల్ని స్థాపించారు. కేజీ టు పీజీ వరకు ఈ కళాశాల నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అందరూ కూడా మేనేజ్మెంట్ వారు 70 సంవత్సరాల వయసులో కూడా దీనికి ఎంతో దోహదమని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మనకి అతిథిగా విచ్చేసిన ఓరుగంటి నరసింహశాస్త్రి గారు వాళ్ళ తాతగారు శ్రీ చెరువు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మొదటి పాలకవర్గంలో ఉన్నారు. అలాగే మన ఈరోజు అతిథి డాక్టర్ శ్రీ గంజాం శ్రీనివాసమూర్తి గారు, వారు రావాల్సింది, వారు కొద్దిగా బిజీగా ఉండి రాలేదు. వారి ఫాదరు శ్రీ గంజాం రాఘవాచారి గారు కూడా ఈ కళాశాల యొక్క మొదటి పాలకవర్గంలో 1950లో వీళ్ళంతా పాలు పంచుకొని వాళ్ళు వేసిన విత్తనం ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. కనుక విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి ఈ గడ్డ మీద చదువుకొని బయటికి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మా యొక్క కోరిక. నేను కానీ నా పక్కనున్న మా మిత్రుడు వైఎస్ దిగ్విజయ్, మేమిద్దరం కూడా ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాం. ఆయనైతే ఇంటర్మీడియట్ నుంచి 5 సంవత్సరాలు ఇక్కడ చదివాడు. నేనైతే మడికి ఇంటర్మీడియట్ మంగం కాలేజీ, డిగ్రీ ఇక్కడ 3 years. నేను 1995లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 1995 నుంచి ఇప్పుడు 28 years కంప్లీట్ అయిపోయింది. ఏ రోజు కూడా ఈ కళాశాల నాకు అన్నం పెట్టింది, కానీ చదువుకునే రోజుల నుంచి కూడా బయటికి వెళ్ళిన మంచి ఫ్యూచర్ ఉన్నా కూడా నేను దీని మీద ఉన్న మక్కువతోటి నేను బయటికి వెళ్ళలేకపోయాను. అని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఇంగ్లీష్ మేడం గారు, గాయత్రి గారు, అలాగే శ్రమ కూర్చి చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలోనే అత్యంత పేరెన్నికగానటువంటి కళాశాలల్లో మన సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రముఖమైనటువంటిదిగా పేరు పొందింది. అల్లసాని పెద్దన్న గారు మనుచరిత్ర కావ్యంలో ఒక మాట అంటాడు, అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అని చెప్పినని. అలాగే ఈ సిఎస్ఆర్ శర్మ కళాశాలలో చదివినటువంటి వారందరూ కూడా మెరికల్ లాంటి యోధులు. తమ తమ రంగాలలో, ఆసక్తి ఉన్నటువంటి రంగాలలో రాణించేందుకు విశేషంగా కృషి చేసినటువంటి వారే. 7 దశాబ్దాల ఈ కళాశాల చరిత్రలో సుమధురమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సిఎస్ఆర్ శర్మ కళాశాల స్వర్ణోత్సవ సంచిక, వజ్రోత్సవ సంచిక, ఈ రెండింటిని కూడా ఇక్కడ మేము తీసుకురాగలిగాం. అలాగే కాలం ఎంతగా ప్రతిబంధకంగా మారుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ విధానాలు కళాశాలల మనుగడకు గొడ్డలి పోటుగా పరిణామం చెందుతూ ఉన్నప్పటికీ కూడా ఈ కళాశాలను ఎలాగైనా నిలబెట్టాలి, పూర్వపు వైభవాన్ని సాధించి పెట్టాలి అనేటటువంటి ఒక తపన, ఆసక్తి కళాశాల యాజమాన్యంలో బలంగా ఉంది. కాబట్టి ఈ కళాశాలను రక్షించడం కోసం వారు చిత్తశుద్ధితో అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే సాధారణ మధ్యతరగతి, పేద తరగతి వర్గాల పిల్లలకు తక్కువ ఫీజులతో అత్యుత్తమమైనటువంటి విద్యను అందించాలి అనేటటువంటి లక్ష్యంతో సిఎస్ఆర్ శర్మ విద్యాలయ అనేటటువంటి పాఠశాలను కూడా స్థాపించారు. ఆ పాఠశాల కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నది. అలాగే రాబోయే రోజుల్లో ఈ కళాశాలను, అలాగే పాఠశాలను కూడా మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు కళాశాల పాలకవర్గం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే మీరందరూ కూడా మీ పిల్లల్ని ఈ కళాశాలలో సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో చేర్చినట్లయితే వారికి విలువలతో కూడినటువంటి విద్యను అందించడం సాధ్యమవుతుంది. తద్వారా దేశం గర్వించదగినటువంటి అత్యుత్తమ పౌరులుగా వారు తయారవుతారు. పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. పక్క నరసింహశాస్త్రి గారు, ఒక పక్క మా తెలుగు సార్, ఎంత ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆయన అనుభవం అంత ఉండదు మా జీవితం. సో అంత గొప్ప వాళ్ళ పక్కన మా ప్రిన్సిపల్ సార్ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాగే దిగ్విజయ్ సార్ ఒక స్కూల్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. సో ఇంతమంది పెద్దల ముందు కూర్చొని మాట్లాడమంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది. సో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మా పిల్లలు నిన్నటి నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు నడిపిస్తున్న పిల్లలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మొదటి నుంచి నేను సార్ పర్మిషన్ ఇస్తే ఒక 2 minutes మాట్లాడతాను, మా ప్రిన్సిపల్ సార్. సో ముందుగా నన్ను ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ చేద్దాము అని అన్నప్పుడు మా ప్రిన్సిపల్ సార్ నన్ను మొట్టమొదటి అడిగే మాట ఏంటి అంటే, అక్కడ పిల్లలు ఎవరు ఉన్నారండి మీరు ఫంక్షన్లు చేయడానికి అని అంటారు.
అనగానే నాకు మనసులో ఏదో ఒక మూల చిన్న బాధ. అది ఎంత బాధ అంటే శర్మ కాలేజ్లో నేను ఎప్పుడు ప్రిన్సిపల్ సార్తో కూడా ఈ మాట చెప్పలేదు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక కళ, శర్మ కాలేజ్లో చదవాలనేది నా కళ. అలా చెప్తుంటే ఏడుపు కూడా వస్తుంది. ఎందుకు అని అంటే ఈ కాలేజ్ స్టూడెంట్ని కాదు, నేను చదవాలనుకున్నాను. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలియదు ఈ కాలేజ్లో ఇంత టఫ్ ఫైట్ నడుస్తుంది, ఇక్కడ సీటు దొరకదా అనే విషయం నాకు తెలియదు. సెలవులు ఇచ్చారు, నేను ఊరు వెళ్ళిపోయాను, ఇక్కడ మనం ప్రయత్నం చేయలేదు. నాకు ఇంటర్మీడియట్ తర్వాత నేను వచ్చి సెలవులు అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళమ్మా అన్నారు. అప్పటికి సీట్స్ అన్నీ ఫిలప్ అయిపోయినాయి. సో మనకు తెలియదు అంటే ఈ కాలేజీలో ఇంత వాల్యూ ఉన్న కాలేజీలో ఒక చిన్న సీటు నేను సంపాదించుకోలేకపోయాను. అది నా మనసులో చిన్న బాధ, ఇప్పటికీ బాధే, అది ఎప్పటికీ బాధే. కానీ ఇప్పుడున్న ఈ విద్యార్థులకి ఎవరికి ఈ కాలేజ్ విలువ తెలియట్లేదు. సో ఆ రోజు నేను అనుకున్నాను, ఈ కాలేజ్ నేను స్టూడెంట్ని కాలేకపోయినా కనీసం ఈ కాలేజీలో ఒక లెక్చరర్ని అవ్వాలని. ఈ కళ నా ఒక్కదాంది కాదండి, ఇది మా నాన్నగారి కళ. యాక్చువల్గా మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్య గారు. ఆయన ఎంత విలువలతో మమ్మల్ని పెంచారు అని అంటే, ఆయన ఎక్కడైనా సరే పనిచేసే దగ్గర ₹1,00,00,000 ఆయన ఎదురుగా ఉన్నా మనం ముట్టుకోకూడదు అనే విలువలతో నన్ను చదివించారు. కానీ ఆయన నేను ఇంకొక మాట చెప్పారు, ఎక్కడైతే విలువలు లేవో అలాంటి చోట నువ్వు పని చేయాల్సిన అవసరం కూడా లేదు అనే మాట కూడా నాకు నేర్పించారు. సో నేను చూసిన కాలేజీలో అంటే మిగిలినవన్నీ తక్కువ చేయడం కాదండి, నేను చూసిన కాలేజీల్లో చాలా ఉన్నత భావాలు కలిగినటువంటి కాలేజీ ఈ శర్మ కాలేజ్. ఎందుకని చెప్తున్నాను అని అంటే, ఈ మాట కూడా మాకు చెప్పొచ్చో లేదో తెలియదు. ముందుగా మా ప్రిన్సిపల్ సార్ని క్షమాపణ కోరుకుంటున్నాను, కానీ చెప్పక తప్పదండి. నేను చాలా సందర్భాల్లో అన్నాను, సార్ బయట కాలేజీలాగా మనం కూడా పిల్లల దగ్గర కొంచెం ఫీజులు ఎక్కువ వసూలు చేసి, మనం కూడా క్యాంపెయిన్లకు ఖర్చు పెట్టి, బయట ఇంకా ప్రమోషన్స్కి ఖర్చు పెట్టి మనం కూడా కాలేజీని డెవలప్ చేసుకోవచ్చు కదా సార్, ఎందుకు మీరు పెంచరు అంటే, సార్ నాతో ఒక మాట అన్నారు, శర్మ కాలేజ్ మేనేజ్మెంట్ కొన్ని విలువలతో ఈ కాలేజీని నడిపిస్తున్నారు, ఆ విలువలకు భంగం కలిగే పని నేను చేయను, నా తోటి ఉద్యోగులుగా మీరు కూడా చేయడానికి వీల్లేదు అని మొట్టమొదటిసారి నా కాలేజీలో చేరినప్పుడు నేను మొదట్లోనే ఆ మాట మాట్లాడాను. అంత వ్యక్తిత్వం ఉన్న అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అనేది నిజంగా నా అదృష్టం అండి. ఇప్పటికి నిజం చెప్పాలి అంటే చాలా కాలేజీల్లో నేను పనిచేశాను. ప్రతి కాలేజ్ వాళ్ళు అంటారు, మేడం మీరు ఇక్కడ ఫుల్ టైం చేయొచ్చు కదా. నేను చెప్పే ప్రతిసారి ఒకటే మాట, సార్ శర్మ కాలేజ్ అవర్స్ వదిలేసి మీరు కాలేజ్లో ఎంత ఉద్యోగం అయినా సరే, చిన్న ఉద్యోగం అయినా చేస్తాను. ఇది నా కళ కాదు, చెప్పాను కదా మా నాన్నగారి కళ. మా నాన్నగారి నేను ఒంగోలులో ఉన్నప్పుడు అడిగారు, నేను శర్మ కాలేజ్ స్టూడెంట్ని కాలేకపోయానని మా నాన్నగారు కూడా బాధపడ్డారు. ఆ రోజు నన్ను అడిగారు ఒక రోజు, కానీ అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్లో మా నాన్నగారిని అమ్మని నేను కోల్పోయానండి. కానీ మా నాన్నగారు ఉన్నప్పుడు నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో ఇప్పటికి అందుకే నాకు బయట కాలేజీల్లో చాలా అవకాశాలు వస్తాయండి. అంటే నేను అది గొప్ప కోసం చెప్పట్లేదు సార్, మళ్ళీ ఇంకోసారి క్షమించాలి, గొప్ప కోసం చెప్పట్లేదు సార్. బయట అవకాశాలు ఎన్నైనా వస్తాయి సార్. ఇలాంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు, విలువలు కలిగినటువంటి కాలేజీలు చాలా కొద్దిగా ఉంటాయి సార్. నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. సో సమయం ఇప్పుడు 12:50 అయింది. మరి కొంతసేపట్లో వార్తలు వస్తాయి, వింటారా? 3 మెసేజ్లు చాలా సీరియస్గా జరిగినాయి. శాస్త్రి గారు నేను ముగించగానే సార్ మిగులుతారు. సార్ ప్రసంగం కూడా సీరియస్గానే ఉంటుంది, కానీ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. అది నేను మళ్ళీ అదే చెప్పేస్తే ఇంకా అదేదో చెప్పినట్టు తోమిడ పాచిపల్ల దాసుడు అని అందరూ అదే చెప్పుకోకపోతే బాగోదు కదా. నేను 2 మాటలు చెప్తా. విద్యార్థులు వాళ్ళ కోసం, టీచర్లకు కాదు, వాళ్ళ పిల్లల కోసం కాదు, మీరు సమాధానం చెప్పాలి. చెప్తారా? అదే సార్, వాళ్ళు పని చేశారు, అలసిపోయారు, ఎండ ఎక్కువ ఉంది. అంటే పండు వెన్నెలలో కవి ఎప్పుడో రాశాడంట, పండు వెన్నెలలో సరదాగా పాట పాడుకుంటా అన్నట్టు. మనం మంచి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒక కొత్తగా అందంగా ముస్తాబైనటువంటి కాన్ఫరెన్స్ హాల్లో ఇంకా అందంగా మేకప్ చేసినటువంటి డయాస్ మీద ఈరోజు ఈ సభా కార్యక్రమం జరుగుతుంది. ఇంత అందంగా తీర్చిదిద్దిన మీ గాయత్రి మేడం గారికి ముందుగా గట్టిగా చప్పట్లు కొట్టాను ఒక్కసారి. ఈ కార్యక్రమాన్ని మనం గమనిస్తే పాట, మాట, ఆట, నోట. చెప్తారా ఇదేంటో?
ఎవరైనా? పాటతో మొదలైంది ప్రోగ్రాం. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్రంతో. దాని కంటిన్యూషన్ మాటలు చెప్తున్నాం. దాని కంటిన్యూషన్ ఆట ఉంటుంది, డ్యాన్స్. అది పూర్తయితే నోటికి పని ఉంటుంది బయట. ఈజ్ ఇట్ రైట్? ఇకపోతే ఈ శర్మ కాలేజ్ యొక్క విశిష్టతను గమనిస్తే, మరి సారు చెప్పినట్టుగా, ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టుగా మేమిద్దరం ఇక్కడి విద్యార్థులమే. ఇంకా మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా. నేను ఎక్కువ చదవను, అందుకే స్కూల్ దగ్గర ప్రిన్సిపల్గా ఆగిపోయా. ఆయన ఎక్కువ చదివేవాడు, కాలేజ్ దాకా ఎగబాకాడు ప్రిన్సిపల్గా. అయితే క్లాసులకి మేము చాలా రెగ్యులర్. కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చినప్పుడు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు రాకపోతే మా ఇల్లు పక్కనే వచ్చి కూర్చునేవాడిని. ఒక్కళ్ళున్నా లెక్చరర్లు పాఠాలు చెప్పేవాళ్ళు. అది కమిట్మెంట్ ఆఫ్ ద లెక్చరర్ శర్మ కాలేజ్. అయితే నేను చదవలేదని మీరు కూడా చదవకుండా ఉండేవారు. నేను చదవలేదు కాబట్టి స్కూల్కి ప్రిన్సిపల్గా ఆగిపోయా. టీచర్ లెవెల్ నుంచి ప్రిన్సిపల్ దాకా వచ్చి, అది నా కమిట్మెంట్. ఇక్కడ చాలు నా జీవితానికని. సార్ చదివారు కాబట్టి ప్రిన్సిపల్ అయ్యారు కాలేజ్కి. మీరు చదవండి, జిల్లా కలెక్టర్ అవుతారు. ఈ సార్ వాళ్ళు చదివారు, ఒంగోలులో లీడింగ్ అడ్వకేట్స్. మన సెక్రటరీ కరస్పాండెంట్ కానీ, శాస్త్రి సార్ కానీ, మన డాక్టర్ గారు ఉన్నారు ప్రెసిడెంట్. సో లీడింగ్ డాక్టర్స్ అంటే వాళ్ళ కమిట్మెంట్ అది. సో కమిట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. నాదొక ప్రశ్న, సమాధానం చెప్పాలి మీరంతా. ఒక గ్రామం ఉంటుంది, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, ఆ పక్కన శ్మశానం ఉంటుంది. ఆ రాత్రిపూట అక్కడికి రావాలంటే గ్రామంలో నడుచుకుంటా లేట్ అయిపోయిన వాళ్ళు బస్సు దొరక్క నడిచి రావాలి. భయపడతా వస్తారా? భయం లేకుండా వస్తారా? సహజ సిద్ధంగా ఎంత ధైర్యవంతుడికైనా భయం ఉంటుంది. వెనక ఆకు శబ్దం అయినా భయపడతాం. ఎందుకు భయపడతాం బాబు? అదే శ్మశానం అయితే భయపడాలా? ఎందుకు? దానికి ఒక కారణం ఉంటుంది. ఇంకా ఎవరో చెప్పారండి కరెక్ట్గా మీకు సంబంధించి. చెప్పాలా? ఒంటరిగా వస్తున్నాం నేనే చెప్పాను కదా. శ్మశానం నేనే చెప్పాను కదా. సార్ కరెక్ట్గా చెప్పారు. దెయ్యాలు ఉంటాయని భయం. అక్కడ ఎవరో చెప్పారు కదా కరెక్ట్గా. రైట్, మీ గురించి మీరు కరెక్ట్గా చెప్పారు. నైస్, వెరీ నైస్. దెయ్యాలు ఉంటాయని భయపడతాం. అంటే శ్మశానం వైపు నుంచి పోతే దెయ్యాలు పడతాయి. ఒప్పుకుంటారా? ఇది ఒక అపోహ, నిజమో పక్కన పెడదాం. శ్మశానం ముందు నుంచి పోతే దెయ్యాలు పడతాయి. ఊర్లో జాతరలు జరుగుతుంటాయి. జాతరకు పోతే ఏమొస్తుంది? మా మాస్టర్ గారు బాగా చెప్పారు. రోజు ఈ మధ్య ఆయనకు వచ్చింది పూనకం వస్తుంది. ఒప్పుకుంటారా? శ్మశానం దగ్గర పోతే దెయ్యం పడుతుంది, జాతరకు పోతే పూనకం పడుతుంది, శర్మ కాలేజీకి దగ్గరకు వస్తే చదువు పడుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. నేను పూర్వ విద్యార్థిగా కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను 73, 73 వరకు బీకామ్ చదివాను. ఇక్కడ ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, తొలి పలుకులు కానీ, గాయత్రి మేడం గారు మాట్లాడింది కానీ, దిగ్విజయ్ గారు మాట్లాడింది కానీ, ఎంఎస్ఆర్ కానీ, శాస్త్రి గారు మాట్లాడింది కానీ, అందరూ వాళ్ళ హార్ట్ ఓపెన్ చేసి కాలేజీ పట్ల వాళ్ళకున్న విశ్వాసం కానీ, గౌరవం కానీ, వాళ్ళకున్న గౌరవ విశ్వాసాలు చెప్తూ అందరూ ఎట్లా ఉండాలో కూడా చెప్పారు. చదువుకున్న విద్యార్థుల్లో చదువుకోవడం, పాస్ అవ్వడం ఒకటి. మీరు చదువుకుని పాస్ అయితే పేరు వచ్చేది కాలేజీకి. అంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు మీకు చదువు వస్తుంది, ఫస్ట్ క్లాస్ వస్తుంది, కాలేజీకి కూడా పేరు వస్తుంది. కాబట్టి మీరు చదువుకునే విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండాలి, భయపడకూడదు, కాన్ఫిడెన్స్తో ఉండాలి. నేను చదవగలను, డౌట్ వస్తే లెక్చరర్ అంటే క్లారిఫికేషన్ తీసుకుని ముందుకెళ్ళాలి. కానీ తెలియని విషయాలు వదిలేస్తూ చదివాలి అన్నట్టు ఉండకూడదు. కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ దేంట్లో కూడా పైకి రాదు. అదొకటి. తర్వాత మేమంతా పూర్వ విద్యార్థులమే. ఈ కాలేజీ స్థాపించిన వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరయోధులు. మా అప్పుడు కాలేజీలో లెక్చరర్లు అంటే ఎంత గౌరవం ఉండేదంటే, ఒక్కోసారి అకేషన్స్లో కొంత ఈ పాలిటిక్స్ జరిగినప్పుడు కొట్టుకుండేవాడు.
కొట్టుకునేటప్పుడు ఎప్పుడు కాలేజీలో పోలీసులు రాలా. మాకు రామచంద్రరావు గారు ప్రిన్సిపాల్ గారు, జైన్ మాస్టర్ గారు ఉండేవారు, పాలిటిక్స్ లెక్చరర్ గారు, తర్వాత అయ్యంగార్ గారు ఎకనామిక్స్, కృష్ణకాంత హిస్టరీ, ఈ లెక్చరర్స్ వచ్చేవారు. ఏమిట్రా గొడవ జరుగుతుందంటే కొట్టుకునే వాళ్ళందరూ పోలీసులు వస్తే ఎంత భయపడతారో అంత భయపడి సైలెంట్ అయిపోవాడు. అట్లాంటి లెక్చరర్లు పనిచేసిన కాలేజీ ఇది. తర్వాత ఇక్కడ కాలేజీలో చదువుకుని ఇప్పుడు స్టార్ హాస్పిటల్ ఒంగోలు అందరూ వెళ్తుంటారు, హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది. ఆ గోపిచంద్ గారు కూడా ఇక్కడ చదువుకుని ఇంగ్లీష్ పూర్వ విద్యార్థి. అలాగే ఇక్కడ కాలేజీలో పనిచేసిన లెక్చరర్ డిప్యూటీ గవర్నర్ చేశారు ఆర్పిఐలో. అంటే వాళ్ళందరూ చేశారంటే కారణం దిగ్విజయ్ గారు చెప్పినట్టు మీరు బాగా చదువుకోవాలి. చదువుకున్న దాన్ని మీరు దాన్ని బాగా అవగాహన చేసుకుని దాన్ని మీరు జీవితంలో అమలు చేయాలి. ఉన్న పుస్తకం చదివేసి వెళ్ళిపోవడం కాదు, మనకు వచ్చేసిన మార్కులు వచ్చాయి కాదు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని లైఫ్లో కూడా మనం వినియోగించుకోవాలి దాన్ని. తర్వాత మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీకు అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1966లో న్యూయార్క్ సిటీలో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో 1966లో ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరికి ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడికి పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీలో కొత్త సమస్యలు స్టార్ట్ అయ్యాయి. తల్లిదండ్రులు ఇద్దరు గొడవలు పడడం స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళ మధ్య గొడవలు పెరిగి ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిపోయిన తర్వాత తండ్రి వాళ్ళని వదిలేసేసి వెళ్ళిపోయాడు. తల్లి ఒక్కతే ఆ పిల్లని చూసుకుంటా ఉంది. మనవాడికి కొంచెం దూకుడు ఎక్కువ, మనవాడు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటాడు, ఓవర్ యాక్టివ్గా ఉంటాడు. మనవాడు తల్లి సంరక్షణలో ఉండే టైంలో తల్లి కూడా వాళ్ళ తండ్రి వెళ్ళిపోయిన బాధలో ఉంటూ కొంచెం డిప్రెషన్లో ఉన్న టైంలో మనవాడు ఆ మామూలు వే నుంచి పక్కకు తప్పిపోతాడు. తప్పిపోయిన తర్వాత ఎవరితో ఆడుకోవడానికి వెళ్ళినా, ఏదైనా గొడవలకు వెళ్ళినా, ఇంకా ఎవరితో ఆడుకోవడానికి వెళ్ళినా, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎనీ టైం గొడవలు పడుతూ ఉండేవాడు. గొడవలు ఆ చిన్న గొడవలు కూడా పెద్దగా అవుతూ ఉండేవి. ఆ తర్వాత అది పెరిగి పెద్ద అయిపోతూ ఉంది. మనవాడికి ఒక వయసు వచ్చేసరికి ఇంకా వాళ్ళ తల్లి కూడా వాడిని కొట్టడం స్టార్ట్ చేసింది. వాడు అలాంటి గొడవలు చేస్తున్నాడు, ఇంటి మీద కంప్లైంట్లు వస్తున్నాయి, కొత్త సమస్యలు తీసుకొస్తున్నాడు, ఉన్న సమస్యలు చాలకుండా కొత్త సమస్యలు పెడుతున్నాడు అనేసి ఆ తల్లి కూడా వాడిని కొట్టడం స్టార్ట్ చేసింది. మనవాడు కూడా ఇంకా వాళ్ళ తల్లిలాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు ఆ వయసు నుంచి బయటికి రావడానికి అతను పావురాన్ని పెంచడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ పావురాన్ని 1 year పెంచిన తర్వాత ఒక ఇంటి పక్కన ఒక పిల్లాడు ఆ పావురాన్ని చంపేస్తాడు. ఆ పావురాన్ని చంపేసినందుకు మనవాడు వాడిని విపరీతం కొట్టేస్తాడు. వాడికి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైపోతాడు. అలా హాస్పిటల్ పాలైపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి వాడి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. అప్పుడు వాడికి 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల టైంలో మొట్టమొదటిసారిగా మనవాడు జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళేసి 1 year తర్వాత బయటకు వస్తాడు. ఆ 1 year తర్వాత బయటకు వస్తే 13 సంవత్సరాల వయసులో స్టార్ట్ అయింది. 14 ఏళ్ళ అంటే 1 year గ్యాప్లోనే 38 సార్లు జైలుకి వెళ్తాడు. అంటే ఇలా గొడవలు పడతాను, ఇలా చిన్న సమస్యలతోటే జైలుకి వెళ్తూనే ఉంటాడు 38 సార్లు. మనోడి గురించి న్యూయార్క్ సిటీలో ఫేమస్ న్యూస్ పేపర్స్ అని మనోడి గురించి ఆర్టికల్స్ రాయటం స్టార్ట్ చేసి, ఒక వ్యక్తి అన్నాడు వాడు ఇలా గొడవలు పడుతూ ఉంటాడు, ప్రతి చిన్న విషయానికి ఏది లేకపోయినా సరే ఏమున్నా సరే ఇంకా మనోడికి తెలిసింది ఒక్కడే గొడవలు పడడం, కొట్టడం, జైలుకి వెళ్ళడం అని రాయడం స్టార్ట్ చేశారు. ఇంకా మనోడి గురించి అదే న్యూయార్క్ సిటీలో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక పేపర్లో చూసి మనోడు ఇంటికి వెళ్ళేసేసి ఏంటి విషయం ఏంది, వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఎందుకు విడిపోయారు ఏందని తెలుసుకొని, మనోడుకున్న సమస్యలు ఏందని తెలుసుకొని మనోడిని గైడ్ చేయడం స్టార్ట్ చేశాడు. మనోడిని గైడ్ చేయడం స్టార్ట్ చేసేసి 15 ఏళ్ళ వయసులో స్టార్ట్ చేశాడు. మనోడు 18 ఏళ్ళకే 15 ఏళ్ళ వయసులో గైడ్ చేయడం స్టార్ట్ చేశాడు. మనోడు అప్పటి నుంచి బాక్సింగ్ మీద ఫోకస్ పెట్టేశాడు. వాడికున్న గొడవలన్నింటినీ సమస్యలన్నీ పక్కన పెట్టేసేసి, నీకున్న సమస్యలు కష్టాలు నీ ఫ్యామిలీకి అవన్నీ సమస్యలు కామన్ ఫస్ట్ నుంచే ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు అలాగే కొనసాగుతూ ఉంటే నీకు బాగానే ఉంది, నువ్వు అన్నీ బాగానే ఉన్నావు కాబట్టి నువ్వు ఆ గొడవలకు వెళ్ళకుండా ఇక నుంచి నీ ఫోకస్ అంతా బాక్సింగ్ మీద పెట్టు అని చెప్పి మనోడిని గైడ్ చేస్తాడు. మనోడు దాన్ని సీరియస్గా తీసుకొని బాక్సింగ్ మీద ఫోకస్ పెట్టేసేసి ఒలింపిక్స్లో జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి, అప్పుడు దాకా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకౌట్స్ అని ఉంటాయి. నాకౌట్స్ అంటే మినిమం 1 minute జరిగిద్ది. అప్పుడు దాకా ఎవరు నాకౌట్స్ని 8 secondsలో కంప్లీట్ చేయలేదు. మనోడు ఫస్ట్ టైం నాకౌట్స్ని 8 secondsలో కంప్లీట్ చేశాడు. సింగిల్ రౌండ్లో కంప్లీట్ చేశాడు. అప్పుడు మనోడు జూనియర్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ ఆ వయసులో సింగిల్ రౌండ్లో 8 secondsలో కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత మనోడికి ఫేమ్ రావడం అలాంటివన్నీ స్టార్ట్ అయిపోయాయి. మనోడికి సక్సెస్ రావడం స్టార్ట్ అయిపోయింది.